ఒక చిన్న ఊరిలో ఓ వృద్ధ మహిళ ఉండేది. ప్రతిరోజు ఉదయం ఆమె 2 మట్టి కుండీలను కలప కట్టెలో కట్టి నదికి నీళ్ల కోసం వెళ్ళేది. ఒక కుండీ పర్ఫెక్ట్గా ఉండేది. మరొక కుండీ చినుకుతో ఉండేది. ఆమె నదికి వెళ్లే మార్గంలో నడుస్తూ ఉండేది. చినుకుతో ఉన్న కుండీ నెమ్మదిగా నీటిని చిమ్ముతూ పోతుండేది. మిగతా కుండీ మాత్రం పూర్ణంగా నిల్వ ఉండేది. ఆమె నదికి చేరి 2 కుండీలను నీటితో నింపుతుంది. చిన్న చిరునవ్వుతో తిరుగు ప్రయాణం ప్రారంభిస్తుంది. తిరిగి వస్తున్నప్పుడు చినుకుతో ఉన్న కుండి నుండి నీరు జారుతూ ఉంటుంది. ఆ కుండి ఉన్న వైపు మార్గంలో చిన్న పూల మొక్కలు కనిపిస్తాయి. మెల్లగా పూసిన పువ్వులు ఆ దారికి అందం తెస్తాయి. ఆమె ఇంటికి చేరుతుంది. పర్ఫెక్ట్ కుండి పూర్తి నీటితో ఉంది. కాని చినుకుతో ఉన్న కుండి కేవలం అరవరకు మాత్రమే నిండినది. ఆ కుండి బాధగా అడుగుతుంది. అమ్మా, నన్ను క్షమించు. నేను నీటిని పూర్తిగా నిలుపుకోలేకపోతున్నాను. నేను వృధా అనిపిస్తున్నాను. అమ్మా సమాధానం. వృద్ధ మహిళ నెమ్మదిగా నవ్వుతుంది. ఆమె చెబుతుంది. నీవు నీటి చినుకు వల్ల ఆ దారిలో పూలు పూశాయి. నీవు ప్రతిరోజూ ఆ విత్తనాలకు నీరు ఇచ్చావు. నీ లోపం వల్లే ఈ అందమైన దృశ్యం ఏర్పడింది. చినుకుతో ఉన్న కుండి మేఘంగా నవ్వుతుంది. దారిలో పూసిన పూల తోట అందంగా మెరుస్తుంది. స్క్రీన్ మీద మెసేజ్ వస్తుంది. నీ లోపాలు కూడా ఎవరికో ఆశీర్వాదం కావచ్చు.